నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. క్షత్రియ సమాజ్ అభివృద్ధికి కృషి చేస్తానన్న మంత్రి దామోదర రాజనరసింహ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆయనయ్య. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో అర్చకులతో కలిసి శివరాత్రి ఏర్పాట్లను గురించి ముందస్తుగా చర్చించారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అంటే మనం కూడా తక్కువ ఏ దేశంలో లేదు ఎక్కడ అన్యాయం. ఇంకా వేరే ఏమి నామ్స్ పండుగ ప్రజలు రావడానికి శివరాత్రి ఏర్పాటు ఇది కొంచెం కొంచెం చూద్దాం. మళ్ళీ ఒక 6 రోజులు మీటింగ్ చేయించి 43 రిజిస్ట్రేషన్ కూడా చేయాలి. దేవాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మనందరినీ. నేను అంతలో ముందు వరుసలు ఉంటాను, నేను దేవుని భక్తులుగా ఉంటాం. మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజ్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో పత్కరీ సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మీ సహకారంతో 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలుపొచ్చిన మళ్ళీ మీకు సేవ చేయాలి, అద్భుతంగా ఆలోచనని అమలు చేయాలి. శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ పట్కాలి సమాజ్ అంతేనమ్మా. పట్కాలి సమాజ్ అంటే కఠారి సమాజ్, కత్రి క్షత్రియ కత్రి. ఓకే. ప్రెసిడెంట్ నారాయణ గారు, సోమేష్ రెడ్డి, సందేశ్ కుమార్ గారు, గోపినాథ్ గారు, జగన్నాథ్ గారు అందరూ కూడా మీ సంఘ పెద్దలందరూ కూడా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని ఆయన పేర్కొన్నారు. ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాగలిగాం. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు తీసుకుంటా, జనానికి కనిపించకుండా, ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలు కూడా నేను
చేయగలిగాను, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన కూర్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజులు చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుకట్పల్లి జోనల్ కార్యాలయంలో నియోజకవర్గ కార్పొరేటర్తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు జోనల్ కమిషనర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్లో ఉన్న రిటర్నింగ్ వాల్స్, పార్కులు, గ్రేవ్యార్డ్స్, రోడ్లను సంబంధించి పనుల్లో జాప్యం లేకుండా నిధులను సైతం సత్వరమే మంజూరు చేసి పనులను ప్రారంభించాలని కోరారు. నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని, సిసిపి గారిని మాట్లాడి కుకట్పల్లిలో ఉన్నటువంటి మేజర్గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక 4 నెలల తర్వాత ఎండాకాలంలోనే ఈ నాలల మీద లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అయింది. నాలల శాంక్షన్ల కొంత బడ్జెట్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది. ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి జడ్జి గారికి, మా కార్పొరేటర్లు అందరం కలిసి మెమోరాండం ఇచ్చాం. చూపెట్టగా డిపో కూడా పెద్ద నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యాయి. అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు అందరినీ విజిట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టాం. మేము పూర్తి సహకారాలు అందిస్తామని మన జడ్జి గారు చెప్పడం జరిగింది. మాకు కావాల్సింది ఒకటే, మా పబ్లిక్ ఓట్లు వేశారు, మనం ఇంత పెద్ద మేరతో గెలిపించారు కాబట్టి ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడానికి మా కార్పొరేటర్లు మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం. ప్రజలకున్న కష్టాలు తీర్చమని అడిగాం. అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. మాకున్న సమస్యలు మేజర్గా వర్షాకాలం వచ్చే లోపల మైసమ్మ చెరుకు వచ్చేటటువంటి ఏదైతే నాలా ఉందో అది చాలా భయంకరమైన పరిస్థితి. అది ఇమీడియట్గా టేకప్ చేయమని అడిగాం. ఎక్కడైతే మన వర్షాకాలం వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా అవన్నీ కూడా టేకప్ చేయమని రైటింగ్లో ఇచ్చాం. దానికి నిధులు ఉన్నటువంటి కన్సల్ట్. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వల్ల అభివృద్ధి ఏం జరగలేదన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, యాదగిరిగుట్టపైకి ఆటోలు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు. 2 మున్సిపాలిటీల నిధుల మంజూరు కొరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి నిధుల మంజూరుకి కృషి చేస్తామని ఆయన తెలిపారు. సంబంధిత ఏఏలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. తెలంగాణలో పేరుగాంచినటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట, దీన్ని యాదాద్రిగా మార్చినటువంటి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన, యాదగిరిగుట్టను ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు మొత్తం వైటీడైపోతున్నాయి. మరి ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా గుట్ట పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు వసతులు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపల్ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. దాని మీద మన రాష్ట్ర R&B మంత్రి, ఆటోగ్రఫీ మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో మొన్ననే రివ్యూ మీటింగ్ పెట్టినాం. రేపు కొండ మీద డార్మెంట్ రాడ్తో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తామని చెప్పి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. రేపు గౌరవ R&B మంత్రి కూడా యాదగిరిగుట్టను సందర్శించి ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, ఏలూరు 23వ డివిజన్ కలవకొల్లు సాంబ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వద్దెల్లాలి అల్లనాని గారి నాయకత్వం, వద్దెల్లాలి అల్లనాని గారి నాయకత్వం, వద్దెల్లాలి అల్లనాని గారి నాయకత్వం, వద్దెల్లాలి అల్లనాని గారి నాయకత్వం. సామాన సైడ్ అమ్మ కొంచెం ఈ ఊరు రాజేంద్రనగర్ బండ్లగూడ జాగిరిమయ్యపై డబ్బులకు ఆశపడి 16 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడంపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 మంది కార్పొరేటర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని, మందలించినందుకు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టారని మండిపడ్డారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన 16 మంది కార్పొరేటర్లు గోవాలో, బొంబాయిలో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా 16 మంది కార్పొరేటర్లు మనసు మార్చుకొని తిరిగి రాకపోతే వారిపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సమావేశం సందర్భంగా మల్లెగూడెం కార్పొరేషన్లో ఒక 15 రోజులు మీరు అందరూ కూడా చూస్తున్నారు.
మేయర్ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది ఒక 16 మందితో. నేను వాళ్ళందరినీ కూడా కోరేది ఏంటంటే అవిశ్వాసం ఎందుకు పెట్టవలసి వచ్చింది, కారణం ఏంది, ఒక ఎమ్మెల్యే చెప్పకుండా ఎవరు సంప్రదింపకుండా అందరూ కూడా పోవడం చాలా బాధాకరం. నేనేమంటే ఇప్పుడు దీంట్లో కలెక్టర్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఆలోచించాలి. దీంట్లో ఎందుకు ఇలా కూడా తెలుసు, వైస్ చైర్మన్ అన్నారు కానీ ఎప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఇది ప్రజలు ఇచ్చే తీర్పు. నేను నువ్వు మాట్లాడి హీరో కావాలని ఆలోచిస్తే జీరో అవుతారు అందరూ కూడా. కానీ నేను ఎప్పుడు కూడా హీరో కావాలని అనుకుంటా. నేను ఆ విధంగానే కొట్లాడుతుంటే ఎప్పుడు, కానీ నేను జీరో కావాలని ఎప్పుడు కూడా అనుకుంటా. ఇప్పుడు కూడా మాట్లాడినారు మీరందరూ కూడా మీడియాలో చూసినారు. ఇక నన్ను విపరీతంగా మాట్లాడినారు కానీ నేను ఎవరి గురించో మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడాలి. ములుగు జిల్లా శ్రీ మేడారం సమ్మక్క సారక్క గద్దెలను గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్ దర్శించుకున్నారు. అనంతరం మహాజాతర భక్తులకు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరీష్ అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష అధ్యక్షతన జరిగిన షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అట్రాసిటీ చట్టంకు సంబంధించి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఆయన దళితుల పట్ల పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించేలా అధికారుల పనితీరు ఉండాలని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అంతే బాధ్యత మీ సభ్యులందరిలో ఉంటుందని భావిస్తున్నాం. తాటి మీద ఉండేటట్టు అందరం అన్నదమ్ములాగా ఉండేటటువంటి చూడాల్సిన బాధ్యత కూడా మన కమిటీని, మన రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళకు కూడా ఉంటుంది. అంతే బాధ్యత మీ సభ్యులందరిలో ఉంటుందని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్, విద్యాశాఖ మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చిత్తడి నేలల సంరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం చిత్తడి నేల సంరక్షణపై జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. జిల్లా అటవీ సంరక్షణ అధికారిని ఎస్ భరణి మాట్లాడుతూ చిత్తడి నేలలు, మడ అడవులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను ప్రతి ఒక్కరు స్వయంగా నిషేధించాలన్నారు. మొక్కలు పెంచడం జీవితంలో ఒక భాగం కావాలని తెలియజేశారు. జీవ వైవిధ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ప్రాబ్లం ఐడెంటిఫై చేసేసాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఈ ప్రాబ్లం నుంచి నేను, నా జనరేషన్ బయట రావాలి, బెటర్ సొసైటీలో ఉండాలి అంటే దానికి ఏమి ఒక చేంజ్ నా లైఫ్లో నేను తీసుకొస్తాను, నా ఫ్యామిలీకి నేను ఏం చేంజ్ చెప్తాను, అది ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది ఐడెంటిఫై చేస్తే ఏమవుతారు చూస్తారు, అక్కడ ఫిషెస్ చూస్తారు, అక్కడ కూడా పెద్ద యానిమల్స్ ఉంది, బట్ ఇట్స్ అ డిఫరెంట్ టైప్. సో వెట్లాండ్ అనేది ఏమి, ఈ రెండిట్లో ఉన్న లైఫ్ని కూడా సపోర్ట్ చేసేందుకు కెపాసిటీ ఉంది. సో విచ్ ఇస్ మోర్ యూనిక్ అండ్ విచ్ ఇస్ మోర్ బయోడైవర్స్ అని తెలుసు. మనకి ఎవరు అవసరం ఈ సొసైటీకి, ఈ నెక్స్ట్ జనరేషన్ నుంచి మేము ఎవరిని వెతుకుతున్నామో, వీ వాంట్ పీపుల్ హూ విల్ గివ్ మీ ఎ సొల్యూషన్ టు గివ్ అన్ ఆల్టర్నేట్ ఫర్ ప్లాస్టిక్, టు గివ్ అన్ ఆల్టర్నేట్ ఫర్ పొల్యూషన్, ఓకే, టు గివ్ అన్ ఆల్టర్నేట్ ఫర్ ఎక్సెస్ వాటర్ యూస్. దీనికి సొల్యూషన్ ఎవరిస్తారో అలాంటి యంగ్ మైండ్స్నే మనం డెవలప్ చేయాలి. తూఫాన్ బస్టాండ్ ఆవరణలో భారత్ వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో పాటు తూఫాన్ మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వంలోని పలు పథకాలను ప్రజలకు వివరించారు. మహిళలకు తక్కువ వడ్డీతో 4 నుంచి 5 లక్షల వరకు రుణాలు అందజేస్తామని, అవసరం ఉన్న వారు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. మోడీ గ్యారంటీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత మన దేశాన్ని ఒక అగ్రగామి స్థానంలో ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా
ఆయురారోగ్యాలతోటి బాగుండాలి అని ఒక ఉద్దేశంతో ఉదాహరణకు మీ ముందుస్తాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలంటే ఆ బ్యాంకులో ఖాతాదారుడే ఉండాలి, అదేవిధంగా 500 రూపాయలు నగదు చెల్లించాలి. కానీ సామాన్య కూలీకి, సామాన్య వ్యవసాయదారు ఇన్సూరెన్స్ పథకం చాలా కాస్ట్లీగా ఉండేది. ఒక 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కట్టాలంటే సంవత్సరానికి సుమారు 20,000 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంత కట్టే స్తోమత లేదు నా దేశ ప్రజలకు చాలా తక్కువ ఖర్చులో కావాలని చెప్పేసి కేవలం అప్పుడు 12 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు అనుకుంటాం. 12 రూపాయలకి 2 లక్షల ప్రమాద బీమా, 360 రూపాయలకు ప్రమాద బీమా. ఈ విధంగా కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, క్లస్టర్ ఇన్ఛార్జ్ జీను, మణిబాబు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ కష్టంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కోసం, యువత భవిత కోసం యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చి సైకో జగన్ రెడ్డిపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల మన్ననలు పొందిన లోకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన యువ నాయకులు లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మరి నవీన్ కుమార్ గారి గృహంలో మరి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా మరి ఇక్కడ జాయిన్ అవడం జరిగింది. మరి మండలాధ్యక్షులు మరి మన మారిశెట్టి భద్రం గారు, అలాగే యువ నాయకులు సోదరులు మణిబాబు గారు, అదేవిధంగా మరి మన మిత్రులు సోదరులు కొండబాబు గారు, సోదరులు జోగారావు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ నా యొక్క హృదయపూర్వకంలో 3000 కిలోమీటర్లు తిరిగి మరి ఈ రోజుని మరి యువకాలంలో మరి రాష్ట్రం అంతా మరి ఆయన చాలా సమర్థుడిగా, మంచి నాయకుడిగా ఎదిగాడు. మన భారతదేశం అంతా కూడా తెలిసిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ గారు ఇంకా ఎన్నెన్నో జన్మదినాలు చేసుకోవాలి, ఆయన ఆయురారోగ్యాలు ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ గారు మరి అందరూ కూడా మరి రాజకీయంగా కూడా మంచి ఉన్నతమైనటువంటి శిఖరాల్లోకి వెళ్ళాలని చెప్పేసి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భువనగిరి హనుమాన్ వాడలో అయోధ్యలోని శ్రీ రాముడి స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా టీపీసీసీ మెంబర్, మాజీ ఉమ్మడి నల్గొండ ప్లానింగ్ కమిటీ మెంబర్ తంగళ్లపల్లి రవికుమార్ పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నదానం నిర్వహించారు. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కుకటపల్లి వివేకానంద నగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ పూజారి రాఘవాచార్యులు, రామకృష్ణాచార్యుల పర్యవేక్షణలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాముడి చల్లని చూపుతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. పరస్పరం ఎప్పుడైతే తాంబూలాలు అందుకున్నారో శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనము 500 ఏళ్ల తర్వాత మనము జై శ్రీరామ్. భక్త మహాశయులకు విజ్ఞాపన, నేడు అయోధ్యలో శ్రీరామ ఆలయ నిర్మాణ అనంతర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అభిషేకములు, అదేవిధంగా సాయంత్రం సమయంలో మన సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం ఆలయ భక్త బృందం, ఆలయ పాలక వర్గం, భక్త బృందం సమిష్టి కృషితో నిర్వహించబడుతుంది. ఈ యొక్క రామ కళ్యాణం ప్రపంచం మొత్తం సుఖశాంతులతో ఉండాలని, ఇదే విధంగా శ్రీవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని అనుకుంటూ ప్రపంచం మొత్తం సుఖశాంతులు ఉండాలని కోరుకుంటున్నాం. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో 17 గ్రామాల్లోనూ ఆయా రామాలయ కమిటీల ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవమూర్తులను శ్రీరామనామస్మరణ చేస్తూ గ్రామంలో ఘనంగా ఊరేగించారు. అలాగే ప్రతి ఇంట సీతారాముల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేసి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు జరుపుకొని ప్రసాద వితరణ చేశారు.
రంగంపేట పాత ఊరిలో పోతుల వీరసుందరరావు, కొత్తూరు రామాలయంలో కంటిపుడి ఆనందరావు, కొనుజుల వీర్రాజు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రేపటి రోజున అయోధ్య ప్రభు యావత్ ప్రపంచానికి కూడా ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క వేడుక కళ్యాణ ఉత్సవం ప్రతి స్వామివారి యొక్క రామచంద్రుడి యొక్క ప్రతిపేట మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి దేవాలయంలో మహిళా భజన సమాచారం వారు భజన కార్యక్రమం, అలాగే మధ్యాహ్నం నుంచి విజయ యాత్ర ప్రతి గ్రామంలో కూడా శోభయాత్ర చేసి అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. కార్యక్రమంలో కార్యకర్తలు, భక్తులు, హిందూ బంధువులందరూ కూడా పాల్పంచుకొని ఆ శ్రీరామచంద్రమూర్తి గ్రేటర్ వరంగల్లోని వరంగల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి వన్నం షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న భవనంపై బల్దియా అధికారులు కొరడా జల్పించారు. గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని సిటీ ప్లానర్ భానుతు వెంకన్న హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామంలోని శ్రీరామ మందిరంలో అయోధ్యలో జరుగుతున్న రాముని విగ్రహ ప్రతిష్టాపన పూజల సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు పలుకుతూ గ్రామంలో ఊరేగింపు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో మిస్సింగ్ అయిన మల్లేశం కథ విషాదాంతమైంది. శుక్రవారం ఉదయం మల్లేశాన్ని కిడ్నాప్ చేసిన దొండగలు పాశవికంగా చంపి రామాయణంపేటలో పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసును జోగిపేట పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను అదుపులో తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్ ప్రెస్ మీట్లో తెలిపారు. మల్లేశ్వరం భార్య కల్పన అక్రమ సంబంధమే కారణమని, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మల్లేశాన్ని శాశ్వతంగా తొలగించాలని మరో ముగ్గురుతో కలిసి మాస్టర్ ప్లాన్ వేసి సుపారిని ఇచ్చారని, మల్లేశాన్ని కిడ్నాప్ చేసి కారులో గొంతు నిలిమి హత్య చేసి రామన్పేట చెరువు వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారని నిందితుల్ని అదుపులో తీసుకున్నామని తెలిపారు. పటాన్చెరు పట్టణంలో రాఘవేంద్ర కాలనీలో ఉన్న చెన్నకేశవ స్వామి మరియు ఆంజనేయ స్వామి మందిరంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్లకిట్టు మరియు సభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్లకిట్టు, నాయకోటి చందు, కృష్ణ, మల్లేశం, ఐలేష్ యాదవ్, లక్కదొడ్డి రాములు, రాము, పంతులు, పవన్చారి, హరిశంకరాచారి, యువత, గ్రామ పెద్దలు తదితరులు భారీగా పాల్గొన్నారు. కూడా బాగుండాలని వాళ్ళ ప్రాణాలకు కుటుంబ సభ్యుల లెక్క చేయకుండా జై శ్రీరామ నినాదంతో ఈరోజు హిందూ భారతదేశంలో వాళ్ళ ప్రాణాలు పుట్టాలగా ఈరోజు
మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నది. రామరాజ్యం అన్నం కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఈ రోజు మన అదృష్టం ఏంటంటే ఈ జన్మలో రామరాజ్యంలో ఎట్లా ఉండేనో ఈ నిన్న జరిగిన శ్రీ రామ్లలా గల్లీలలో బస్తీలలో అందరూ వారి వారి కుటుంబ సభ్యులతో సాయంత్రం 5 దీపాలతోటి చూడముచ్చరగా దీపాలను చేసి జై శ్రీరామ్ అని అంటూ ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి మొక్కడం జరిగింది. ఈ రోజు భద్రకాళి శివ సమితి ఆధ్వర్యంలో ఆ శ్రీరామచంద్రుడు ఆ పరమశివుడు మాకు ఆశీర్వాదాలు ఇస్తే మేము ఆర్థికంగా చాలా ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చేస్తాం. భద్రకాళి శివ సమితి ఆధ్వర్యంలో చాలా సేవలు చేయాలని చాలా కోరిక ఉన్నది. ఆ పరమాత్ముడు మా అన్నలు పెద్దలు మాకు సహకరిస్తే ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. క్షత్రియ సమాజ్ అభివృద్ధికి కృషి చేస్తానన్న మంత్రి దామోదర రాజనరసింహ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆయనయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.